పాఠశాలలోని విద్యార్థులతో ఏ విధంగా ప్రవర్తించాలి, కానీ అక్కడ జరుగుతున్నది మాత్రం వేరు. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. కోనసీమ జిల్లాలోని అమలాపురం సర్కార్ పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యం ఇది. 10వ తరగతి సెంటర్లో సిమెంట్ బస్తాలు పరీక్ష మొదలయ్యే ముందు హడావుడిగా వాటిని సిబ్బంది తొలగించారు. విద్యార్థులు వాళ్ళని బయటే ఉంచి బస్తాలు ఖాళీ చేశారు. నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు విద్యార్థులు మండిపడుతున్నారు. పరీక్ష మొదలు కానుంది, 9:30 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందని తెలిసినా సరే 10వ తరగతి సెంటర్లో సిమెంట్ బస్తాలని అలానే ఉంచారు. అధికారుల నిర్లక్ష్యం ఇది అని తల్లిదండ్రులు వాపోతున్నారు. వాళ్ళంతా ఎగ్జామ్ రాయడానికి ఆ సెంటర్కి వెళ్లారు. ఆ క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ దాని నిండా కూడా సిమెంట్ బస్తాలు అలానే ఉన్నాయి. ఈరోజు ఎగ్జామ్ జరుగుతుందని తెలుసు, కానీ అధికారులు మరి ఎందుకు అలానే ఉంచారు? అక్కడ ఉన్న టీచర్స్ వాటిని పట్టించుకోలేదా? కోనసీమ జిల్లాలోని అమలాపురం సర్కారు పాఠశాలలో తీరు ఇది. స్టూడెంట్స్ అందరూ వచ్చిన తర్వాత అప్పుడు కొంతమందితో ఆ సిమెంట్ బస్తాల్ని తొలగిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దీంతో అక్కడికి చేరుకున్న పేరెంట్స్ వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగ్జామ్ రాయాల్సిన స్టూడెంట్స్ ని ఇంతసేపు వెయిట్ చేయిస్తారా అంటూ వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష మొదలయ్యే ముందు హడావిడిగా సిబ్బంది ఆ సిమెంట్ బస్తాల్ని ఆ తరగతి గదిలో నుంచి తరలించిన దృశ్యాలు చూస్తున్నాం. విద్యార్థుల్ని బయట వాళ్ళ వెయిట్ చేయించారు. ఆ తర్వాత బస్తాలన్నీ ఖాళీ చేసిన తర్వాత విద్యార్థుల్ని అలో చేశారు. కానీ ఈ నిర్లక్ష్యంపై మాత్రం విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు.